చైర్మన్ సార్ డాక్టర్ రియా సార్ గారికి, అదే విధంగా రాణి మేడం గారికి, అదే విధంగా సుదర్శన్ సార్ గారికి, దుర్గాప్రసాద్ సార్ గారికి, అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా ఈ మధ్యాహ్నం వేళ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వేదిక అనేటువంటిది ఎందుకు ఏర్పడింది అనేటువంటిది ఈ రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో నేడు ఈ రోజు మనం ఇక్కడికి రావడానికి ఏకైక గల కారణం ఏంటి అంటే, ఇన్ని రోజులు మనం ఈ విధంగా రాలేకపోయాము, కానీ ఈ రోజు ఎందుకు రాగలిగాము అంటే ఒకే ఒక కారణం డాక్టర్ రియా సార్ గారు అని చెప్పుకోవాలి. ఆ క్రెడిట్ అంతా డాక్టర్ రియా సార్ గారికి దక్కుతుంది తప్ప ఇంకెవరి కాదు. ఎందుకంటే ఎంతో మంది చైర్మన్స్ వచ్చారు వెళ్ళారు, కానీ ఒక లైబ్రరీ సైన్స్ యొక్క విద్యార్థుల యొక్క నిరుద్యోగుల యొక్క బాధలు నాకు తెలుసు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా ఒక అవకాశం, వాళ్ళ యొక్క సూచన వినాలనేటువంటి ఉద్దేశంతోనే సార్ మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ ఏదైతే గ్రంథాలయం అనేటువంటిది ఉందో, ఈ గ్రంథాలయం యొక్క చరిత్రను కనుక చూసుకున్నట్లయితే మనము భారత స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా కావచ్చు, ఈ యొక్క గ్రంథాలయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీని యొక్క కీ రోల్ అనేటువంటిది మనం ఊహించలేము. ఎందుకంటే ఆనాడు నిజం పరిపాలన కాలంలో కనుక చూసుకున్నట్లయితే కొన్ని పుస్తకాలు అనేటువంటి ప్రచురించడానికి కూడా ఆసక్తిని కనబరచలేదు, కానీ ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని గ్రంథాలయాలను ఏర్పాటు చేసి అందులో పుస్తకాలను ప్రచురించి విడుదల చేయడం ద్వారా ఎంతో మంది చదువుకొని జ్ఞానవంతులై ఈ రోజు మనకు భారత స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఏర్పాటులో కూడా కావచ్చు, ఈ గ్రంథాలయం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. కానీ నేడు ఏం జరుగుతుంది అని అనుకుంటే, ఈ గ్రంథాలయం అనేటువంటిది అంటే గత 30 సంవత్సరాలుగా కనుక చూసుకున్నట్లయితే పబ్లిక్ లైబ్రరీలో ఎటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటి రాక ఎంతో మంది నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు నిరుద్యోగులుగానే మిగిలిపోయారు తప్పితే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేటువంటి దొరకలేదు. కానీ ఈ రోజు రియాజ్ సార్ గారు మనకి ఏమని హామీ ఇచ్చారంటే, మీరు నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సినటువంటి అవసరం లేదు, మరి ఒక సంవత్సరము అంటే 2025 జూలై ఈ తారీఖు నాడు కల్లా మీలో 10 మంది ఉద్యోగులు సంపాదించుకుంటారనేటువంటి ఒక హామీ ఇవ్వడం అనేటువంటిది ఈ యొక్క సభలో మనం గర్వించదగిన విషయం అనేటువంటిది మనం గమనించాలి. అదే విధంగా సార్ ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఎంతో బాధపడుతున్నారు, వాళ్ళకు నోటిఫికేషన్ లేక ఏదైపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒకసారి మా యొక్క నిరుద్యోగులను కూడా మీరు కన్సిడర్ చేసి త్వరలోనే మాకు జాబ్ క్యాలెండర్ లో మాకు నిరుద్యోగులు నోటిఫికేషన్ వచ్చే విధంగా మీరు కృషి చేస్తారని మేము భావిస్తా ఉన్నాం. అయితే ఇంకోటి ఏంటంటే, నేను రియాజ్ సార్ గారిని నేను ఫాలో అవుతూ ఉంటాను. సార్ గారు మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏంటి అంటే, జాబ్ క్యాలెండర్ లో ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా నేను న్యాయం చేస్తానే తప్పితే అన్యాయం చేయమనేటువంటి ఒక హామీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి మనకు రియాజ్ సార్ ఉన్నంత వరకు మనకి ఎటువంటి నిరుద్యోగాలు బాధపడాల్సినటువంటి అవసరం లేదని నేను సగర్వంగా చెబుతూ, అదేవిధంగా మా యొక్క విన్నపాన్ని మీరు మన్నించి మాకు ఈ సమయాన్ని కేటాయించినందుకు మీకు థ్యాంక్ యూ చెప్తూ ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ శంకర్. సాయిలు ఏ సాయి? హలో. ముందుగా వేదికను అలంకరించిన డాక్టర్ రియాజ్ సార్ గారికి ఫస్ట్ గా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాం సార్. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఒక గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నుకోబడారు. ఫస్ట్ టైం ఇంతమంది అభ్యర్థులు మీకు ఫస్ట్ టైం ఒక 8 మంది 5 మంది కలిసి వెళ్ళాము, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు వచ్చి మీకు కలవలేము. ఇది ఒక వేదిక కావడం కూడా ఇది మనకు చాలా సంతోషం. మన లైబ్రరీ సైన్స్ విద్యార్థులకు అండ్ ఇంకా భవిష్యత్ తరాలకి యూజ్ కావాలంటే ఇటువంటి వేదికలు చాలా పెట్టుకోవాలని నేను ముందు ఇటువంటి వేదికలు చాలా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు సుదర్శన్ రావు సార్ గారికి అండ్ రాణి మేడం గారికి అండ్ దుర్గాప్రసాద్ సార్కి అండ్ ఇతరులు అందరికీ అండ్ విద్యార్థులు మన తోటి విద్యార్థులు బిఎల్ఎస్సి సిఎల్ఎస్సి ఎంఎల్ఎస్సి చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇటువంటి వేదికను పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క ఆవేదన ఏందనేది తెలియాలి అంటే ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని మన బాధలు మనం ఏమనుకుంటున్నామో ఆ విషయాన్ని ఇటువంటి వేదికను యూజ్ చేసుకొని మనం చాలా మందికి తెలియజెప్పాలి. అప్పుడే మనం ఇటువంటి వేదికలు ఇంకా ముందు పెట్టుకోగలుగుతామని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు
ఫస్ట్ గా మన ఇండియాలో అసలు లైబ్రరీ అనేది స్థాపించబడిందంటే డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్. అంటే ఆయనని మనం ఇండియన్ లైబ్రరీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ అని అంటాము. అంతేకాదు అసలు ఒక పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థ వచ్చిందంటే దానికి ఎంతో కృషి చేసిన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు కానీ, బరోడా స్టేట్ కు ప్రెసిడెంట్ అయిన షియాజీరావు గైక్వాడ్ III కానీ, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది, అట్లాగే మన స్టేట్ లో కానీ, ఆంధ్రాలో కానీ, అప్పట్లో ఉన్న మన తెలంగాణ అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రం కానీ, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది కృషి చేస్తే తప్ప పబ్లిక్ లైబ్రరీస్ అనేది అసలు అసలు వ్యవస్థనే లేకపోయింది. దీనికి బీజం వేసిన షియాజీరావు గైక్వాడ్ కానీ, ఎస్ఆర్ రంగనాథన్ కానీ, వాళ్ళని ఈ వేదిక ద్వారా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవడం ద్వారా ఏంటంటే ఇటువంటి పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థ అనేది స్టార్ట్ అయిందంటే వాళ్ళ కృషి వల్లనే. అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతం మన స్టేట్ లో ఉన్న పబ్లిక్ లైబ్రరీస్ అనేది, ఇప్పుడు మన స్టేట్ లో ఉన్న పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థ అనేది చాలా అధ్వాన స్థితిలో ఉంది. దీనికి కారణం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని అనలేము, ఎందుకంటే ఇది ఒక గత 6 నెలలుగా వచ్చింది. అంతకుముందు ఉన్న అన్ని ప్రభుత్వాలు వాటిని ఎంతో కొంత, ఒక్కొక్క ప్రభుత్వం కొంచెం కొంచెం డెవలప్ చేసిన ఇప్పుడు మన పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థ అనేది చాలా బాగుండేది. కాకపోతే గత 30 సంవత్సరాలుగా ఒక్క పబ్లిక్ లైబ్రరీ నోటిఫికేషన్ కూడా లేదు. ఇంతకుముందు మన ప్రభుత్వాలని మనం అసలు కలవడానికి వెళ్తే మనకు అభ్యర్థులకు అసలు ఎటువంటి సోర్స్ లేదు. ఫస్ట్ మనం మనస్ఫూర్తిగా వచ్చి అభినందనలు చెప్పగానే సార్ కొంచెం ఎంతో కొంత, నేను కూడా CLSC చదువుకున్నాను కాబట్టి మీ బాధ నాకు తెలుసు, సో మీకు ఒక అవకాశం ఇస్తాను అని మనకు ఒక హామీ ఇచ్చి, ఇంతమంది నిరుద్యోగులు ఒక దగ్గరికి రావాలి అని మేము వస్తాం సార్, మేము మీతో ఒక చర్చ పెట్టుకుంటాము, మీరు ఏమైనా అవకాశం ఇస్తారా సార్ అని అడగగానే ఫస్ట్ దానికి రియస్ సార్ గారు కూడా సానుకూలంగా స్పందించి, ఓకే మీకు ఒక అవకాశం ఇస్తాము, మీరు ఎంతో కొంతమంది వచ్చి మీ బాధ ఏందో మాకు చెప్తేనే కదా మాకు తెలిసేది, మీ నోటిఫికేషన్లు పడాలన్నా మీకు అసలు మీరు ఏమనుకుంటున్నారో, మీ బాధ ఏందో మాకు తెలిస్తే అటువంటిది కొంతమందిని మీరు ఒక గ్రంథాలయ వ్యవస్థలో ఉన్న కొంతమంది పెద్దల్ని కూడా పిలిపించి ఒక వేదిక పెట్టుకోండి, దానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను. అసలు మీరు నిరుద్యోగులు కాబట్టి మీ దగ్గర డబ్బులు కూడా ఉండవు కాబట్టి ఆ వేదికను కూడా నేనే అరేంజ్ చేస్తాను అని మనస్ఫూర్తిగా అన్నందుకు ఫస్ట్ డాక్టర్ రియస్ సార్ గారికి చాలా అభినందిస్తున్నాను. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక కొత్త రాష్ట్రం, అంటే ఇది ఒక 10 సంవత్సరాలలో ఏర్పడిన రాష్ట్రం. గత ప్రభుత్వంలో అసలు మనకి ఇటువంటి ఒక్కసారి కనీసం ఒక మినిస్టర్ ని కానీ, ఒక సీఎం ని కానీ కలవడానికి ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది. అప్పట్లో అసలు మనకు అసలు గ్రంథాలయ చైర్మన్ ఎవరు అనేది కూడా లేకుండా పోయింది, ఎందుకంటే వాళ్ళు నియమించలేదు. నియమించినా కానీ వాళ్ళ దగ్గరికి మనకు వెళ్ళడానికి కూడా ఒక సోర్స్ కూడా లేకుండా పోయింది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ఇటువంటి బాధలు ముందు ఉండవు. కాబట్టి మన లైబ్రరీ ఆస్పిరెంట్స్ కు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇటువంటి వేదికని అందరూ యూజ్ చేసుకొని, అసలు సమస్య ఇది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనది ఇది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. ఈ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ చూస్తే ఈ హాల్ ఒకటి కొంచెం బాగుంది, ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తే లైబ్రరీ అనేది కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అసలు లేదు. ఇటువంటి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసి, అంటే ఒక మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీనే కాదు, ప్రతి డిస్టిక్ లో కానీ, మండల్లో కానీ, విలేజ్ లో కానీ, ఎక్కడెక్కడైతే పబ్లిక్ లైబ్రరీస్ ఉన్నాయో వాటిలో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, కొన్ని బుక్స్ పెట్టండి. చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు సార్. రియస్ సార్ గారు, మేము మీకు తెలియజేస్తున్నాం ఏంటంటే చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారు సార్. ఇటువంటి పబ్లిక్ లైబ్రరీ అనేది పబ్లిక్ కోసం, నిరుద్యోగుల కోసం. సో ఫస్ట్ ఆ పబ్లిక్ కి, నిరుద్యోగులకి ఏం కావాలనో మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ నిరుద్యోగులు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది SI కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతుంటారు, ఇంకొంతమంది మళ్ళీ ఇట్లా లైబ్రరీ సైన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. అసలు ఎవరికి ఏ బుక్లు కావాలి, అసలు మీ బాధ ఏంది అనేది మీరు అన్ని లైబ్రరీని ఇట్లా విజిట్ చేసి ఒక్కొక్కల సమస్య ఏందనేది కొంచెం పర్సనల్ గా తీసుకొని, ఎందుకంటే మీరు కూడా CLSC ఈ విధంగా చేసి వచ్చారు కాబట్టి మేము మీకు కోరుకుంటున్నాం సార్. నోట్ దిస్ పాయింట్ సార్, ప్లీజ్ సార్, వీఆర్ రిక్వెస్టింగ్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడి కాబట్టి నేను వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడానికి నేను సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ బాలబ్రహ్మం. థ్యాంక్ యూ సాయి. బాలబ్రహ్మం.
వేదికను అలంకరించినటువంటి డాక్టర్ రియాజ్ సార్కి అండ్ మిగతా పెద్దలకు కూడా నా యొక్క నమస్కారములు. సో బేసికల్లీ యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కామారెడ్డి. హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను 15 years క్రితము ఇక్కడ గౌలేడుకు వచ్చాను ఒకసారి. మా మామ ఏం చేశారంటే, ఇక్కడ అఫ్జల్గంజ్లో ఒక లైబ్రరీ ఉంది, ఓకే పబ్లిక్ లైబ్రరీ ఉంది సార్ చూడని అన్నాడు. వచ్చినప్పుడు నేను అంతా కూడా తిరిగాను అనమాట. యాక్చువల్లీ కామారెడ్డిలో కూడా లైబ్రరీని నేను విజిట్ చేసేవాడిని. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ చూసినప్పుడు. తర్వాత ఏంటంటే నేను బిఎడ్ చేశాను. బిఎడ్ చేసిన ఏంటంటే ఏమైందంటే తర్వాత అప్పుడు బిఎడ్ చేసేటప్పుడు ఏంటంటే మాకు ఎస్జిటి రాయటము, మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ రెండు కూడా పోస్టులు ఏంటంటే అది అవకాశం ఉండేది. సడన్ గా ఏమైంది అంటే టెట్ పెట్టారు. టెట్ పెట్టిన తర్వాత ఏమైందంటే మాకు అది ఎస్జిటి పోస్ట్ అనేది తీసేశారు. మళ్ళీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా డిఎస్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ప్రతి డిస్ట్రిక్ట్ కూడా 2-3 పోస్టులు మాత్రమే ఉంటున్నాయి. తర్వాత ఏంటంటే దాని మీద కూడా బిఎడ్ తర్వాత దాని మీద కూడా హోప్స్ పోతున్నాయి. మేము మొన్న 2-3 years వరకు కూడా ఎస్జిటి రాస్తామని అనుకున్నాను. సడన్ గా అది కూడా తీసేశారు. సో సడన్ గా ఏమంటే మళ్ళీ నేనేంటంటే బిఎడ్ఎస్ కి డైవర్ట్ అయిపోయాను. సో డైవర్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కాస్త మరి రియాజ్ సార్ వచ్చారు. రియాజ్ సార్కి నేను తెలియకపోవచ్చు, కాకపోతే నేను ఆయన గారి సైకాలజీ క్లాసెస్ కానీ పిఐ క్లాస్ కానీ నేను రెగ్యులర్ గా వింటుంటాను. నేను అట్లా నా ఫేవరెట్ టీచర్ అనమాట. సో కొన్ని హోప్స్ పెరిగినాయి రియాజ్ సార్ రాగానే. సో నేను అనుకుంటున్నాను రియాజ్ సార్ ఆధ్వర్యంలో నెక్స్ట్ ఇయర్ వరకల్లా మనకు చాలా మంది పబ్లిక్ లైబ్రరీలో మనకు పోస్టులు వస్తాయని ఓకే నేనైతే హోప్స్ పెట్టుకున్నాను. సరే థ్యాంక్స్. సత్యనారాయణ నెక్స్ట్. థ్యాంక్ యూ బాలబ్రహ్మం గారు, చాలా బాగా మాట్లాడారు. వేదికను అలంకరించిన గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ సార్ గారికి అండ్ ప్రొఫెసర్స్ కి, నాతోటి విద్యార్థులు సహచరులకు నా నమస్సుమంజరులు. యాక్చువల్ గా మన లైబ్రరీషన్ చేసి కొన్ని వేలాది మంది విద్యార్థులు చెట్టుకోలు పుట్టకోలు ఉన్నారు. మనకి ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా ప్రాపర్ నోటిఫికేషన్ రాలేదు. ఇలాంటి సమయంలో ఒక మానసిక సంఘర్షణ సమయంలో డాక్టర్ రియాజ్ సార్ మన గ్రంథాలయ చైర్మన్ రూపంలో ఒక మహావృక్షం లాగా ఆ సార్ చల్ల నీడలో మనం ఈ రోజు ఒక అసోసియేషన్ ఏర్పడి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇది ఫస్ట్ అసోసియేషన్. యాక్చువల్లీ పబ్లిక్ లైబ్రరీస్ పౌర గ్రంథాలయాలలో గత 35 సంవత్సరాలుగా మనకు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఇది ఒక ప్రధానమైన సమస్య. సార్ మనకు వీలుంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని వేలాది మంది వివిధ రకాల యూనివర్సిటీల నుంచి వేలాది మంది సిఎల్ఎస్ కానీ బిఎన్ఎస్ కానీ ఎమ్మెల్యే చేసిన విద్యార్థులు బయటకు వస్తున్నారు. యాక్చువల్గా నేను ఈ రోజు వరంగల్ వచ్చేసాను సార్. సార్ మా వరంగల్ అయిన అందరి వాడు, బట్ మా వరంగల్ అయినందుకు నేను కొంచెం గర్విస్తున్నాను. వెరీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనం సెక్రటరీకి వెళ్ళిన ఈవెన్ మా శాంపేట ఎమ్మెల్యే, మా శాంపేట ఎంఆర్ఓ మొన్న రీసెంట్ గా ఇట్లా నేను సార్ వాళ్ళ స్టూడెంట్ అంటే, అరే నేను కూడా సార్ వాళ్ళ స్టూడెంట్ నేను సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నట్టు. అంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ సార్ ఏదో ఒక ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఎందుకంటే మన సమాజానికి కావాల్సింది మన జ్ఞానం మనం సంపాదించుకోవాలన్నా, మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ను మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్లాలన్నా మనం ఒక వ్యక్తిని ఇన్స్పైర్ తీసుకోవాలి. అట్లాంటి వాళ్ళలో ప్రధానమైన వ్యక్తి నేను పర్సనల్ గా ఇన్స్పైర్ తీసుకున్న వ్యక్తి డాక్టర్ రియాజ్ సార్ గారు. సార్ బస్ యాత్ర చేసి వరంగల్ వచ్చినప్పుడు కూడా మేము కాకతీయ యూనివర్సిటీ నుండి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సార్. సరే ఇప్పుడు అదంతా ఇక అయిపోయింది. అయితే పౌర గ్రంథాలయాలు ప్రస్తుతానికి ఏంటంటే వెంటిలేటర్ మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అనేకమైన ఇంత ముందున్న ప్రభుత్వాలు ఎప్పుడు పట్టించుకునే లేరు. ఒక రకమైన అనేకమైన సమస్యలతోని ఒక సంఘర్షణ పడుతున్నాయి. అంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, సరైన ఒక ఫ్రెష్ రిక్రూట్మెంట్ లేక, ఒక యంగ్ బ్లడ్ ఎవరైతే యంగర్స్ లేక, దాన్ని ముందుకు తీసుకోలేక కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. మీరు కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే మన సమాజానికి పౌర గ్రంథాలయం అనేది ఒక హార్ట్ లాంటి వాడిది, ఒక గుండె లాంటిది. ఒక గుండె ఫంక్షన్ మంచిగుంటే సమాజం బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మండల్ లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ, గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ ఒక మన సంస్కృతి సాంప్రదాయాలను అది పౌర గ్రంథాలయం అనేది ఒక వారధిగా ఉంటాయి. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ను ముందుకు తీసుకెళ్ళడానికి అనేకమైన జ్ఞానాన్ని
పౌర గ్రంథాలయంలో నిక్షిప్తమై ఉంటది. దాన్ని మనం ఒక లైబ్రేరియన్ గా, ఒక స్కిల్డ్ లైబ్రేరియన్ గా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంతాలలో ఒక లైబ్రరీ అనేది ఉంటే ఒక రైతు పొద్దంతా పనిచేసి ఏదో ఒక టైం తెచ్చి ఒక గంట సేపు తనకు సంబంధించిన, ఎందుకంటే ఒక లైబ్రరీ అనేది ఆల్ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్, అంటే ఈ ఒక లైబ్రరీ అంటే టీచర్స్ ఆఫ్ టీచర్స్, అన్ని బ్రాంచెస్ వచ్చి ఒక హార్ట్ లాగా ఒక దగ్గర సమాచారం నిక్షిప్తమై ఉంటది. ఇందులో అగ్రికల్చర్, చిల్డ్రన్స్, ఉమెన్స్ అనేకమైన అంశాలు నిక్షిప్తపరిచి ఉంటాయి. వాటిని మనం రేపు పౌర గ్రంథాల్లో ఇక ఎవరైనా రిక్రూట్ అయినా వాటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఒక రైతుకు సంబంధించిన పిరియాడికల్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ మనకు గ్రామీణ ప్రాంతాల లెవెల్లో ఈ పబ్లిక్ లైబ్రరీ ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం ముందుకు తీసుకెళ్తాం. అలాగే గృహిణులు చట్టాల పట్ల, భారత రాజ్యాంగం పట్ల ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలలో మహిళల మీద జరిగే హింస కూడా ఒక రుగ్మత. కొంతవరకు టెక్నాలజికల్ నుండి బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఏదో రకంగా చేసుకోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు బయటకు వెళ్ళలేరు, వాళ్ళ దగ్గర మొబైల్ సిస్టమ్ ఉండదు. మనం ఒక లైబ్రరీ అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే మనం అందులో అంటే వాళ్ళు ఏదో ఒక వాళ్ళ ఫ్రీ టైంలో వచ్చి కావాల్సిన చట్టాల మీద అవగాహన, దానికి సంబంధించిన ఎట్లా ఉంటది, అసలు మనల్ని ఒక గృహ హింస చేసినప్పుడు మనం ఎట్లా రిట్రీట్ అవ్వాలి, అట్లీస్ట్ మన పై ఎట్లా అంటే ఒక సమాజంలో ఉన్న అనేకమైన రుగ్మతలు తొలగిపోవాలంటే మనకు పబ్లిక్ లైబ్రరీస్ అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఎందుకంటే ఒక సొసైటీ అనేది ఒక నాలెడ్జబుల్ సొసైటీగా మారాలంటే మనకు ఖచ్చితంగా పబ్లిక్ లైబ్రరీ అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మనం, ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థినే, చాలా ఎక్కువ మొత్తం చూస్తుందంటే చాలా చిన్న పిల్లలు వివిధ రకాల మత్తుకు, డ్రగ్స్ లాంటి వాటికి బానిసలు అయి ఏదో రకంగా స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ తోని నేర హింసలో పాల్పడుతున్న ప్రతి విషయం మనం చూస్తున్నాం. ఈ మన పబ్లిక్ లైబ్రరీ అంటే అకాడమిక్ లైబ్రరీస్ డెవలప్ చేయాలి అండ్ పార్ట్ ఆఫ్ అది. అయితే పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ అయినప్పుడు పిల్లలు ఏ తప్పు చేస్తే మనం ఏ నేరం ఏం శిక్షలు ఉంటాయి అంటే ఒక రకమైన వాళ్ళకు కూడా ఒక పుస్తక పఠనం, ఒక లైబ్రరీ, ఒక మన స్కిల్డ్ లైబ్రరీ ఏంటి, మన బిఎల్ఐసి, ఎంఎల్ఐసి చేసిన తర్వాత మన డ్యూటీ ఏంటి, అచ్చుతో బుక్కులు వేయడం కాదు, మనం లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ తీసుకుపోయి మన గ్రామీణ ప్రాంత లైబ్రరీ అయినా, మండల లైబ్రరీ అయినా, జిల్లా పరిషత్ లైబ్రరీ అయినా ఏం లేదు, యూజర్ దగ్గరికే మనం యూజర్ వచ్చి లైబ్రరీ రావాల్సిన పని లేదు. అంటే ఇది అనేకంగా సమాజంలో ఉన్న అనేకమైన సంఘర్షణలకు దీనివల్ల సొల్యూషన్ దొరుకుతుందని, ఒక నార్మల్ సొసైటీ ఒక జ్ఞాన సమాజంగా రూపొందిస్తుందని, ప్రతి ఫ్యామిలీలో ఒక ఆధార్ కార్డు ఎట్లుందో ఒక లైబ్రరీ కార్డు కూడా భవిష్యత్తులో మనం నిర్మించాలని అందరి బాధ్యత మన మీద ఉందని, ఈ మా అందరికీ సార్ సహకారం ఆశీర్వాదాలు ఎల్లవెల్ల ఉంటాయని. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఏంటంటే ఇప్పుడు మన లైబ్రరీ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అంబేద్కర్ యూనివర్సిటీ ఉన్నది. అంబేద్కర్ యూనివర్సిటీలో ఈ సంవత్సరంలో దాదాపు 2024-25 సంవత్సరానికి 3 నుంచి 4 వేల మంది అక్కడ బిఎల్ఎస్సి కోర్స్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, కాకతీయ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. ఇదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ చాలా ఉన్నాయి. కొన్ని వేల మంది విద్యార్థులు బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కంప్లీట్ చేసుకుని బయటకు వస్తా ఉన్నారు. కానీ మరి ఇంత మంది బయటకు వస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఏంటి అనే దాని గురించి వెళ్ళి ఏ ప్రభుత్వం కూడా ఆలోచించట్లేదు. అట్లాగే దీన్ని డెవలప్మెంట్ కూడా ఆలోచించట్లేదు. కాబట్టి మనము ఇంకా అంటే ఇట్లాంటివి ఇంతమంది బయటకు వస్తున్నారు, మరి వీళ్ళందరినీ ఎలా ఉపయోగించుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పేసి అంటే, జస్ట్ మీరు కోర్సులు చేశారంటే మీరు గవర్నమెంట్ కు పెట్టుబడిగా మాత్రమే, ఎన్ని రోజుల నుంచి పెట్టుబడిగా మాత్రమే మీరు దానికి ఉపయోగపడరు. అంటే గవర్నమెంట్ కు పెట్టుబడిగా ఉపయోగపడతా ఉన్నారు. కానీ ఈ సర్టిఫికెట్లు తీసుకుని బయటకు వస్తే ఆ సర్టిఫికెట్లతో ఏం చేయడానికి ఏమీ లేదు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళి మనము ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా సాధించుకునే ప్రయత్నం అనేటటువంటిది చేయాల్సిన అవసరం ఉందన్నట్టు. సార్ పెద్దలు మీరు కూడా గమనించాల్సిన అవసరం, దీన్ని మీరు పై అధికారులకు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉన్నాయి సార్. అది ఓకే. నెక్స్ట్ అబ్బాస్. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ రియాజ్ సార్ గారికి గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైనందున అభినందనలు తెలియజేస్తున్నా తెలంగాణ లైబ్రరీ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున.
వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనము గ్రంథాలయాల ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు కేంద్ర స్థాయిలో ఎంబీఎస్, కేబిఎస్, ఈఎంఆర్ఎస్ లో ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ జరుగుతుంది. మన దగ్గర కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్క స్కూల్ ఒక లైబ్రరీ ఉంటే స్టూడెంట్స్ కు ఉపయోగపడుతుంది, ప్లస్ మనకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన 4,000 స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో ప్రతి ఒక్క లైబ్రరీ వచ్చినట్టే 4,000 మంది లైబ్రరీయన్స్ విద్యార్థులకు ఉపాధి లభిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా రీడింగ్ స్కిల్స్ అలవాటు పడతాయి. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం అవుతాయి. అప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా ప్రభుత్వ పాఠశాలల పైన ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది. దీన్ని సార్ కూడా ఒకసారి డిఎస్సిలో కూడా లైబ్రరీన్ పోస్టులు యాడ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని మా విద్యార్థుల తరఫున సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మన కేవీఎస్, ఎంఈఎస్, ఈఎంఆర్ఎస్ లు ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. మన దగ్గర కూడా తెలంగాణలో గురుకులాలలో కూడా లైబ్రరీన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా యాడ్ చేస్తే బెటర్. ప్రతి సంవత్సరం ఇప్పుడు 4,000 ఉన్నప్పుడు ఒకేసారి 4,000 సాధ్యం కాకపోవచ్చు. 1,000 లాగా ఈ 4 సంవత్సరాలలో మన ప్రజాప్రభుత్వం చేస్తే మాలాంటి నిరుద్యోగులకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇంకా ఈ పౌర గ్రంథాలయాలలో కూడా ఉన్న పోస్టులు కూడా వేసి మా అందరికి న్యాయం చేస్తారని మా విద్యార్థుల తరఫున మనవి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అబ్బాస్ గారు, థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల దాదాపుగా 4 నుంచి 5,000 హై స్కూల్స్ ఉన్నాయి. 4 నుంచి 5,000 స్కూళ్లలో కనీసం మనం గ్రంథాలయాలు ఇప్పటికిప్పుడు రిక్రూట్మెంట్ లేకపోయినా కనీసం ఒక గ్రంథాలయాలు అనేటువంటి స్టోర్ రూములుగా ఉన్నాయి అక్కడ. అంటే ప్రతి సంవత్సరము మనకు స్కూల్ పిల్లలకు బుక్స్ ఇవ్వడానికి ఒక తెలుగు మాస్టర్ను, ఇంగ్లీష్ మాస్టర్ను, ఒక లాంగ్వేజ్ పండిట్ని అక్కడ కేటాయిస్తారు. సో అక్కడ బుక్స్ వచ్చేసి అక్కడ ఒక రూమ్ లో ఉంటే దాన్నే లైబ్రరీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలా కాకుండా దాంట్లో కొన్ని పుస్తకాలు, పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు పెట్టేసి ఒక రూమ్ దానికి కేటాయించినట్లయితే, అంటే దీన్ని ఇప్పటి వరకు అలా ఉన్నది, కానీ రాబోయే రోజుల్లో ఆ విధంగా మనకు ఒక లైబ్రరీ ఇది అనేటటువంటి ఒక రూమ్ ని ఏర్పాటు చేసి దానికి ఒక పైన గ్రంథాలయం అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్, గ్రంథాలయం రాస్తేనే అది గ్రంథాలయం అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటిది లేకపోవడం అంటే దాన్ని స్టోర్ రూమ్ అనాల్సి వస్తుంది అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే అట్లా గ్రంథాలయాలను ఓపెన్ చేయించుకొని ఆ తర్వాత నెక్స్ట్ రిక్రూట్మెంట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది అన్నట్టు. సో కాబట్టి ముందుగా ఏంటంటే ప్రతి స్కూల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. అది ఫస్ట్ మొదటి నినాదం. ఆ తర్వాత నెక్స్ట్ వాటిల్లో గ్రంథాలయాలు ఏర్పాటైన తర్వాత మనకి ఏంటంటే దాంట్లో ఉపాధి అవకాశాలు ఇవ్వడం సెకండ్ పాయింట్ అండి. ఓకే, సో దాన్ని ఆ విధంగా మనము ఇది కూడా ఒక సమస్య ఉన్నది, దీన్ని కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది అన్నట్టు. నెక్స్ట్ ఎం పవన్ గారు. నెక్స్ట్ ఎం పవన్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. రెస్పెక్టెడ్ రియాజ్ సార్ గారు, డాక్టర్ రియాజ్ గారు, లాస్ట్ వీక్ సార్ గారికి కలవడానికి పోతే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఆ మీటింగ్ మీరు కాదు, నేనే కండక్ట్ చేస్తా అండ్ దానికి మొత్తం నేనే చూసుకుంటా. మీరు జస్ట్ లైబ్రరీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరు రండి అని ఇక్కడ సమావేశం చేస్తా అని సార్ మాట ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు ఇంతమంది ఇక్కడ వచ్చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. ఇంతవరకు గత 30 సంవత్సరాల నుంచి మనం చూస్తే ఒక లైబ్రరీ, ఒక పబ్లిక్ లైబ్రరీలో కానీ, మండల్ లైబ్రరీలో కానీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కానీ చూస్తున్నట్టయితే ఒక్క రిక్రూట్మెంట్ లేదు. ఈరోజు ఇదే విధంగా మనం చూస్తున్నట్టయితే ప్రభుత్వం ఏర్పడిన అందులో భాగంగా డాక్టర్ రియాజ్ సార్ గారికి మా విన్నపం ఏంటంటే పబ్లిక్ లైబ్రరీ అండ్ సెంట్రల్ లైబ్రరీ, మండల్ లైబ్రరీ వాటన్నిటిలో లైబ్రేరియన్స్ ని రిక్రూట్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం
లైబ్రరీని ఎక్స్టెన్షన్ చేయడం. అందుకని ఈరోజు ఈ సమావేశం చేయడం ఈ సమావేశాన్ని అందరు రావడం జరిగింది. ఎందుకంటే ఎంతో మంది లైబ్రరీ కోర్స్ చేయడం ద్వారా లైబ్రేరియన్ గా స్థిరపడము, ప్రొఫెషనల్ లైబ్రేరియన్ గా ఏర్పడడం అలాంటి ఉద్దేశంతో ఈ కోర్స్ చేస్తుంటారు, అంతే కదా. సో ఈ లైబ్రరీ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ రియాజ్ సార్ గారు చొరవ తీసుకుంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ టు గివెన్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ ది లైబ్రరీ మీటింగ్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పవన్ గారు. సార్ లైబ్రరీ ఎక్స్టెన్షన్స్ అనేది చెప్పేసి అన్నారు. లైబ్రరీ ఎక్స్టెన్షన్స్ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన మండలాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎక్కడ కూడా లైబ్రరీలు అనేవి లేవు. కాబట్టి కొత్త లైబ్రరీలు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉన్నది. సో కాబట్టి ఈ యొక్క లైబ్రరీ కూడా మనకు చాలా అవసరం ఉన్నది. కాబట్టి వీటిని కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మాలతి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ రెస్పెక్టెడ్ సార్. సో నేను ఎక్కువ టైం ఏం తీసుకోనండి. వై బికాస్ ఆల్ ఆర్ ద అదర్ ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్పీచ్. సో హియర్ ద మై క్వశ్చన్ ఈస్ ఓన్లీ వన్ సార్. వెన్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ స్లాట్ ఆఫ్ కోర్సెస్, సో వెన్ అండ్ వై దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ జాబ్స్? సో మనకి 1924 లో మనకి డాక్టర్ రంగనాథన్ సార్ మనకి 5 laws ఆఫ్ లైబ్రరీ తీసుకొచ్చారు. సో ఇన్ దట్ లాస్ట్ వన్ ఈస్ దట్ the library is a growing organism, but growth is there, but there is no development. So please consider sir when we are studying any course, for that we want employment. Thank you sir, please consider this sir. ఓకే, లైబ్రరీ డిపార్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి కూడా, అవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో కొన్ని డిగ్రీ కాలేజీలు ఎక్కడైతే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయో ఎక్కడ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఎక్కడ కూడా లైబ్రరీ అనేది లేదు. ఓకేనా. సో భవిష్యత్తులో ఒక ప్రైవేట్ అంటే ఇట్లాంటివి కూడా తీసుకురావాలి. ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇప్పుడు 4 నుంచి 5,000 మంది వస్తున్నారంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే గవర్నమెంట్ జాబ్ రావు, ప్రైవేట్ సెక్టర్ లో కూడా రావాలి. అందుకని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కూళ్ళలో మనం ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటే అప్పుడు గవర్నమెంట్ అనేటోళ్ళు ప్రైవేట్ మీద ప్రెజర్ తీసుకురావడానికి అవకాశం ఉంటది. కానీ నీకు గవర్నమెంట్ స్కూల్లో నువ్వు లైబ్రరీ ఏర్పాటు చేయలేదు, నువ్వు ప్రైవేట్ స్కూల్లో నువ్వు ఎలా అడుగుతావు, నువ్వు ఏర్పాటు చేయలేవు కానీ ఎలా అడుగుతావు? సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత క్వశ్చన్ చేయడానికి ప్రైవేట్ వాళ్ళ పైన ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే ఇది చాలా అంటే ప్రైవేట్ లో కూడా చాలా అవకాశాలు తప్పించుకునే అవకాశం కూడా ఉన్నది. సో కాబట్టి ఇప్పటి నుంచి మనం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది. ఇంకొకటి విషయం ఏంటంటే ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఉద్యోగాలు పడతా ఉన్నాయి. సో ఎంబీఎస్ కేజీఎస్ అని చాలా పోస్టులు వస్తున్నాయి. కానీ మన వాళ్ళు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. ఓకేనా. మరి మిగతా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయరు, అది నాకు జాబ్ రాదేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ అట్లాంటిది ఏం లేదు. సో మనకంటే తెలివైన వాళ్ళు ఏం కాదు, నార్కోళ్ళు వాళ్ళు మనకంటే అంత తెలివైన కాళ్ళు నార్కు వాళ్ళు ఏం కాదు. కాబట్టి మనము చదివితే ఖచ్చితంగా మనం చదివి కష్టపడితే ఖచ్చితంగా జాబులు కొట్టుకునే అవకాశం అనేటువంటి ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి పనిలో మీరు స్వచ్ఛత అనేటటువంటిది ఉంటే అంటే మీరు చదివే దానిలో మీరు ఖచ్చితంగా చదవండి, మంచిగా చదవండి. సో మీరు ఇక్కడ నుంచి కాకుండా స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ పైన కూడా గవర్నమెంట్ జాబులు కూడా మనం కొట్టే అవకాశం అనేటటువంటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ గ్రంథాలయాలు అనేటటువంటి ఏంటంటే మనము ఇప్పుడు ఉన్న గ్రంథాలయాలలో ఎప్పుడు కొన్ని 20 నుంచి 30 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ అనేటటువంటిది లేదు. ఓకేనా. సో రిక్రూట్మెంట్ లేకపోతే ఏమవుతుంటే ఉన్న లైబ్రరీస్ అనేటటువంటి కొలాప్స్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటి వాళ్ళకు ఉండేది వాళ్ళు కొద్ది జీతంతో పనిచేస్తా ఉంటారు. కొద్ది జీతంతో పనిచేస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి కూడా అనిపిస్తుంది సో ఈ కొద్ది జీతంతో నేను 12 కష్టం చేయాలంటే చేయలేరు కదా, ఎవరు కూడా మొత్తం వాళ్ళు చూసుకోవాలంటే చూసుకోలేరు కదా. సో అట్లా ఏంటంటే వర్క్ ప్రెజర్ కొంతమందితోనే పెరుగుతా ఉన్నది. సో కాబట్టి ఇట్లాంటి అన్ని కూడా దాన్ని మొత్తం సమూలంగా కొంచెం మనం చేసుకోవాల్సిన అవసరం అనేటటువంటి ఉన్నది. సో కాబట్టి మళ్ళంటి యూత్ ముందుకు తీసుకుపోవాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. తెలియదు ప్రభుత్వం చాలా మందికి తెలియదు.
తెలిసినా కొంతమంది నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటాయి కొన్ని ప్రభుత్వాలు. సో కాబట్టి మనకు అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం పోయి అడుగుతానే కనీసం ఎంపీకి అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడానికి లేదు అక్కడ. లాస్ట్ గవర్నమెంట్ లో ఒక ఎంపీ ఒక మంత్రికే అవకాశం లేదు అక్కడ. కానీ ఇక్కడ ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది, ఒక యాక్సెస్ అనేటటువంటి ఉన్నది. కాబట్టి మనందరం ఇక్కడ కూర్చోగలిగినాం అన్నట్టు. ఓకే, సో కాబట్టి మనము ఇవన్నీ కూడా మాట్లాడుకొని చర్చించుకోవాల్సిన అవకాశం ఉన్నది. తర్వాత కర్ణాటక తొందరగా 2 minutes లో మాట్లాడాలి. రాము అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాము. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్యేసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈ కార్యక్రమానికి కట్ అయినటువంటి మా రియా సార్కి, కర్రమైనటువంటి మా జానీ సార్కి, క్రియ అయినటువంటి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, మన మిత్రులు చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్ ఒకటే జాబ్ కాదు. మన లైబ్రరీ కోర్సులో చాలా వరకు ప్రైవేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లైబ్రరీని రిక్రూట్ చేసినప్పుడు అదే ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఎందుకు రిక్రూట్ చేయలేకపోతున్నారు సార్? సేమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లైబ్రరీ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు సేమ్ అదే డిగ్రీ కాలేజీలో లైబ్రరీ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది, ప్రైవేట్ రిక్రూట్మెంట్. సార్, మీరు గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురండి. ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్, ప్రతి ఒక్క ప్రైవేట్ జూనియర్ కాలేజ్, ప్రతి ఒక్క డిగ్రీ కాలేజీలలో లైబ్రరీ రిక్రూట్మెంట్ జరిగితే ప్రతి సంవత్సరం పాస్ అయ్యే 3000 మెంబర్స్ కి అవకాశాలు వస్తాయి. మీరు చెప్పినా సార్, నెక్స్ట్ జూలై కల్లా ఇక్కడ ఉన్న 7 మంది జాబ్స్ కొట్టామంటున్నారు. ఇక్కడ కూర్చున్న మా ఎక్కడి నుంచి అక్కడ కూర్చున్న ప్రతి అన్న వరకు మేమందరం జాబ్స్ కొట్టాం సార్. మేమందరం గవర్నమెంట్ జాబ్స్ కొట్టాం. ఆ గవర్నమెంట్ జాబ్స్ మీద ప్రేమ ఉన్నది కాబట్టి మేము ఈ మీటింగ్కి వచ్చినాం సార్. ఇంకొకటి సార్, ప్రైవేట్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రైవేట్ లైబ్రరీకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. మీకు మీ నోటీస్కి వచ్చే ఉంటది. ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక లైబ్రరీ, ప్రైవేట్ లైబ్రరీకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసింది రెగ్యులర్ ఎమ్మెల్యేసీ ఉండాలి. వారు ఇచ్చే జీతం 15,000. మేము ఒరిజినల్ సర్టిఫికేట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దట్టు మేము ప్రైవేట్ హాస్టల్లో ఉండాలి. అదే ఇంజనీరింగ్ కాలేజీలో బస్సుతోలే, ఆ కాలేజ్ బస్సుతోలే డ్రైవర్కి 7,000 జీతం వస్తుంది, లైబ్రరీకి 15,000 జీతం వస్తుంది. చేయాలి కరెక్ట్. సో మీరు గవర్నమెంట్ నుంచి యాజ్ పర్ యూజీసీ నామ్స్ సిబిఎస్ఈ స్కూల్లో ప్రైవేట్ అసిస్టెంట్ లైబ్రరీకి 25,000 జీతం ఇస్తున్నారు. సో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రెజర్ తీసుకొచ్చి మీరు ఒక సెర్చ్ ఆపరేషన్ లాగా చేసి అక్కడ పనిచేసే అసిస్టెంట్ లైబ్రరీకి యూజీసీ నామ్స్ ప్రకారం జీతం ఇప్పించగలుగుతాని మా లైబ్రరీ తరఫు నుంచి నేను కోరుతున్నాను సార్. ఇంకొకటి సార్, ఇంతకుముందు 10 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి 10 జిల్లాల్లోనే జిల్లా కేంద్రాలయాలు ఉన్నాయి. ఇప్పుడు 33 జిల్లాలని, ఈ 33 ఎక్స్ట్రా వచ్చిన 21 జిల్లాలలో ఎక్కడ జిల్లా గ్రంథాలయాలు లేవు. సో దీన్ని కూడా మీ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయం, ప్రతి ఒక్క మండల కేంద్రంలో లైబ్రరీ ఉంది. ఆ జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ లైబ్రరీ, ఆ మండల కేంద్రంలో ఉన్న లైబ్రరీలలో ఒక గవర్నమెంట్ లైబ్రరీని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకోటి సార్, ఎంజిఎస్, కేబిఎస్, సిఎంఆర్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. లైబ్రరీ సబ్జెక్ట్ వచ్చే వరకు మేము చదివేది అదే లైబ్రరీ సబ్జెక్టు, వాళ్ళు చదివేది నార్త్ వాళ్ళు చదివేది కూడా అదే లైబ్రరీ సబ్జెక్టు. సో అందులో ఒక పేపర్ వల్ల మేము మైనస్ అవుతున్నాం సార్, ఓన్లీ హిందీ పేపర్ వల్ల. సో ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే ఈఎంఆర్ఎస్, ఎంబీఎస్, కేబిఎస్ లో హిందీ పీడిఎం పేపర్ ఎందుకు సార్? హిందీ లాంగ్వేజ్ క్వాలిఫై అయ్యి మేము ఏం చేస్తాం? ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే దాంట్లో ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు కదా. సో లైబ్రరీ కూడా ఇంగ్లీష్ లో మేము ప్రొఫెషనల్ అయ్యే ఉంటాం కదా. సో వాళ్ళకు ఉండేది అదే లైబ్రరీ సబ్జెక్టు, వాళ్ళకంటే మేము ఎక్కువ స్కోర్ చేస్తాం సార్. ఎస్ఆర్ రామనాథన్ ఆల్సో వీళ్ళు తమిళనాడు, షీ ఆల్సో సౌత్ ఇండియన్. మన మిత్రులు కూడా ఓన్లీ, నేను ఎప్పుడు గ్రూప్ లో సంథింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ పెట్టినా కానీ ఓన్లీ నార్త్ వాళ్ళకే వస్తుంది. ఆ థాట్ మైండ్ నుంచి తీసేయండి. నార్త్ వాళ్ళ కంటే మనం ఏం తక్కువ కాదు. ఇదే సౌత్ ఇండియా నుంచి పిఎం చేసినారు, ప్రైమ్ మినిస్టర్ చేసినారు, వైస్ ప్రెసిడెంట్ చేసినారు. సో మనమేం తక్కువ, మేము కూడా ప్రిపేర్ అవుతాం సార్. ఒకటి గుర్తుపెట్టుకున్న మిత్రుల, మీరు ఎవరన్నా ఈఎంఆర్ఎస్ లో మన సౌత్ ఇండియా నుంచి చాలా మంది జాబ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు వచ్చే ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ లో జాబ్ కొట్టి మీరు ఒక 10-20 సంవత్సరాల తర్వాత అదే రిక్రూట్మెంట్ బోర్డు మీరు మెంబర్ అయితే సౌత్ ఇండియాకి మనం రిఫరెన్స్ ఇవ్వలేమా? సో మీరు నార్త్ ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్, కేవీఎస్ జాబ్స్ ఓన్లీ నార్త్ ఇండియన్స్ కానీ అనే థాట్ మైండ్ లో తీసేయండి. సౌత్ ఇండియన్స్ తక్కువ కాదు, మనం వాళ్ళకంటే ఇంకా బెటర్ గా చదువుతాం,
బెటర్ గా ఇంప్లిమెంట్ చేస్తాం, బెటర్ గా రాస్తాం. ఇది ఒక్కటే నోటీస్ చేసుకోండి సార్. నార్త్ నుంచి ఈఎంఆర్ఎస్, కేవీఎస్, ఎన్విఎస్ జరిగే నోటిఫికేషన్ లో హిందీ పేపర్ తీసేయండి. అట్లీస్ట్ తీసేయకపోయినా కానీ ఈ తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ నుంచి అప్లై చేసుకునే వాళ్ళకి తెలుగు పేపర్ పెట్టండి. ఇంగ్లీష్ హిందీ బదులు తెలుగు పేపర్ పెట్టండి, మేము అందరం క్వాలిఫై అవుతాం. ఇంకొకటి సార్, మీ గవర్నమెంట్ ఫండ్స్ ఏ లైబ్రరీకి వెళ్ళినా కానీ, ఈ జిల్లా కేంద్ర లైబ్రరీలు కానీ, మండల కేంద్ర లైబ్రరీలు కానీ ఇంకా మూస పద్ధతిలో ఎప్పుడైతే 1917, 19 చేసినా అట్లనే ఉన్నాయి. అవి ఏమీ అప్డేట్ అవ్వలేదు, ఎక్కడ కంప్యూటర్ లేదు. ఎందుకు లేదంటే చెప్తా సార్. పంచాయతీ మన విలేజ్ లో ఉంది శాఖ గ్రంథాలయం 1934 సంవత్సరం ఏన్సూరులో ఉంది. ఇప్పుడు ఆ లైబ్రరీ ఎవరు ఓపెన్ చేస్తారంటే ఒక పంచాయతీ వర్కర్ ఓపెన్ చేస్తారు. ఆయనకి ఏం తెలుసు సార్? ఇప్పుడు నేను ఏన్సూరుగా సో ఇంకా చాలా మున్సిపాలిటీలలో మున్సిపల్ వర్కర్స్ లైబ్రరీని రన్ చేస్తున్నారు సార్. వాళ్ళకి లైబ్రరీ గురించి ఏమీ అవగాహన ఉండదు. ఇప్పుడు నేనేదో డిఎల్ఐసీ చేసిన విద్యార్థిని తీసుకుపోయి ఒక ఎంబీబీఎస్ హాస్పిటల్ తీసుకుపోయి ఆపరేషన్ చేయమంటే నేను చేయలేను. సో ఈ మున్సిపల్ ఈ వర్కర్స్ తో కాకుండా, ఈ పంచాయతీ వర్కర్స్ తో కాకుండా బిఎల్ఐసీ చేసిన, ఎమ్మెల్యేసీ చేసిన వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి మిత్రులారా, మనం రియాజ్ సార్ మన గ్రంథాలయం చైర్మన్ అవ్వడం మన అదృష్టం. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకుంది, చాలా రీసెంట్ గా 33 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు. అందులో చాలా మంది రాజకీయ పలుకుబడితో తెచ్చుకున్నారు. కానీ సార్ నిరుద్యోగ తరపున కొట్లాడి తెచ్చుకున్నాడు. సో ఇంత ముందు వచ్చిన చైర్మన్ గురించి మనకు సంబంధం లేదు. ఈ సార్ మనకి చైర్మన్ అవ్వడం చాలా అదృష్టం. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. నిరుద్యోగుల తరపున అయితే ఎట్లయితే కొట్లాడినారో సేమ్ ఇదే పబ్లిక్ లైబ్రరీ నోటిఫికేషన్ కానీ, ఇంకా స్కూల్ లైబ్రరీ నోటిఫికేషన్ కానీ, డిఎల్ కానీ, జిఎల్ కానీ గురించి మా తరపున మీరు కొట్లాడతారని మాకు పూర్తి నమ్మకం ఉంది. మీ హయాంలో ఈ వచ్చే జాబ్ క్యాలెండర్ లో ఫస్ట్ జాబ్ క్యాలెండర్ గ్రంథాలయ జాబ్ నుంచే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ మీద నమ్మకాన్ని మరింత పెంచుకుంటున్నారని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.